సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. రైతన్న సాగు చేస్తున్న పంటలకు ఎరువులు అందిస్తున్న కార్మికులు చాలీచాలని వేతనాలతో కట్టతడి పెడుతున్నారని కార్మిక సంఘం నేత నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనే వ్యత్యాసం లేకుండా కార్మికుల కష్టాన్ని కంపెనీ కాజేస్తుందని ఆరోపించారు. కార్మికుడిని కాపాడుకోవాలన్న ఆయన వృత్తి నైపుణ్యాన్ని బట్టి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక శ్రామికులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను కంపెనీ యాజమాన్యం కల్పించాలన్నారు. ఇక కార్మిక సంఘం నేత నరేష్. ఆల్వేస్ బోనస్ రావట్లేదు. ఆల్వేస్ బోనస్ మాకు కావాలి. ప్లస్ మాకు స్కిల్డ్, అన్స్కిల్డ్ దానికి పెంపుడు కావాలి. సెమీ స్కిల్డ్కి స్కిల్డ్ చేయాలి, అన్స్కిల్డ్కి సెమీ స్కిల్డ్ చేయాలి. ఇది మాది. ప్లస్ మాకు కొన్ని పరిస్థితుల వలన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే బండ్లు లోపలికి రాణిస్తలేదు, మాకు మొబైల్స్ మాట్లాడిస్తలేదు, లోపలికి కూడా ఎంట్రీ ఇస్తలేదు. దానివల్ల మాకు బయటకు వచ్చే ప్రాబ్లమ్స్ మాకు తెలియలేకపోతున్నాయి. కాబట్టి మాకు ఫోన్ కావాలి, మొబైల్ పర్మిషన్ కావాలంటున్నాం. చిన్న రిక్వెస్ట్, మేము కష్టపడ్డ దానికోసమే, మేము ఫలితం కోసమే అడుగుతున్నాం. కానీ నేను చెయ్యని కష్టం అయితే మేము అడగట్లేము. ఇది మమ్మల్ని చూసుకుంటేనే మీకు కూడా ఫ్యాక్టరీ మంచిగా నడుస్తుంది, ఈ రైతులు బాగుంటారు, అందరు బాగుంటారు. దీనివల్ల మాకు కూడా ఉపాధి కలుస్తుంది, మాకు కూడా ఒక కుటుంబం బతుకుతుంది. అంటే మీ మీదనే ఈ ఫ్యాక్టరీ ఉన్నదంటే ఒక కుటుంబం ఆధారపడి ఉన్నదని మీకు కూడా మెజర్మెంట్ ఆలోచించుకోవాలి. ఇలా వేరే కుట్రలు ఏమూ లేవు. ఇలా సపోర్ట్ చేయడానికి మా కుటుంబాలు అన్ని ఇట్లా రోడ్డు మీద పడుతున్నాయని ఒక నరేష్ అన్న నేనున్నా అని వచ్చిండు. అన్న ఫస్ట్ నమస్కారము. ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలోని కార్మికులందరూ ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి యూరియా ఇచ్చి ఇవాళ ఉన్నత స్థాయి అయినటువంటి ఒక మార్గంలో వాళ్ళ ఆలోచన ఉన్నా కానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. వాళ్ళకి బువ్వ లేకపోయినా షట్ డౌన్లా 3 నెలలు షట్ డౌన్లా, ఎటువంటి ఓటీ లేకపోయినా, ఎటువంటి అలవెన్స్ మంచి లేకపోయినా కానీ ప్రొడక్షన్లోకి పట్టుకురావాలి ఫస్ట్ అన్న చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ ప్రొడక్షన్లో పట్టుకొచ్చారు షట్ డౌన్ నుంచి. ఇప్పుడు అదే ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు, అన్నం పెట్టినటువంటి ఆర్ఎఫ్సిఎల్ కార్మికులే ఇలా అన్నం గురించి, ఇలా బువ్వ గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము ఒక్కసారి వాళ్ళ మానవత్వ కోణంతో ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి హక్కులు మాత్రమే, ఇవి గొంతెమ్మ కోరికలు కాదు. పక్కపొంటి ఎన్టీపీసీలో ఉన్నాయి, సింగరంలో ఇస్తా ఉన్నారు. అలవెన్స్లు కానీ, బోనస్లు కానీ, పిహెచ్డీలు కానీ, నామమాత్రమైనటువంటి ఈ చట్టాలు, నామమాత్రమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు కాకుండా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం.